రాజమహేంద్రవరంలో దర్శించుకోవడం జరిగింది. ఏదైతే ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు భగవంతుడిపైనే నింద వేసిన కార్యక్రమానికి నిందారోపణ తొలగిపోవాలి అని పంతులు గారు కూడా ఇవాళ వారు కూడా పూజలు చేయడం జరిగింది. అంటే భగవంతుడు శ్రీకృష్ణుడికి నీలాప నిందపడింది అని చెప్తూ ఆయన నిందారోపణ పోవాలి అని చెప్పేసి తొలగిపోవాలి అని ఇవాళ పూజలు చేయడం జరిగింది. అసలు నిజంగా నేను మొన్న చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి జీవితంలోనే ఇది ఒక పెద్ద మచ్చలాగా ఆయన జీవితాంతం ఆయన చరిత్రలో నిలిచిపోతుంది. ఎందుకంటే భగవంతుడిని రాజకీయాల్లోకి తీసుకుని వచ్చి తిరుపతి లడ్డూలో యానిమల్ ఫ్యాట్ జంతువుల కొవ్వు వాడారు అని చెప్పి ఒక నింద వేయడం జరిగింది. నిజంగా ఒకటి ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఏదైతే వాళ్ళు చెప్పిందే కాసేపు నిజం అనుకుంటే ఆ 4 లారీలు ఏవైతే ఉన్నాయో ఆ 4 లారీలు రిజెక్ట్ చేశారు. అంటే అది వాడలేదు అని చెప్పేసి ఈఓ గారే సాక్షాత్తు చెప్తా ఉంటే కూడా అది వాడారు అని చెప్పేసి దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకుని వస్తా ఉన్నారు. నేను ఒకటే అంశం చెప్తా ఉన్నా, ఏదైతే ఏఆర్ డైరీ అనే ఒక సంస్థ ఉందో ఆ సంస్థ ఎవరు వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మే 13న గెలిచారు. వాళ్ళు ఇది జూన్ 12 నుంచి వాళ్ళు సప్లై స్టార్ట్ చేయడం మొదలైంది. అంటే ఆయన గెలిచిన నెల రోజుల తర్వాత సప్లై స్టార్ట్ చేయడం మొదలైంది. అప్పుడు దాకా వాళ్ళు కాంట్రాక్టర్లు రాలా. సప్లై చేసిన తర్వాత 4 టెస్ట్లు రిపోర్ట్లు పాస్ అయిన తర్వాత ఒక 4 లారీలు వాడారు. దాని తర్వాత 4 లారీలు రిపోర్ట్ పాస్ అవ్వలేదు, రిజెక్ట్ చేశారని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారు. మరి ఇంత క్లియర్ కట్ గా చెప్తున్నా కూడా ఆ లడ్డూల్లో యానిమల్ ఫ్యాట్ వాడారు అని చెప్పేసి అబద్ధాలు ఏ రకంగా మాట్లాడతారు? ఒకసారి ఆచితూచి మాట్లాడాలి కదా. ఏదైతే ఇంత పెద్ద ఆరోపణ చేసినప్పుడు ఒకవేళ నిజంగానే కనుక నిన్న ప్రెస్ మీట్ లో కూడా చూసారు, చంద్రబాబు నాయుడు గారు ప్రెస్ మీట్ లో కూడా 4 లారీలు తేడా వచ్చింది, అందు గురించి ఈఓ వార్నింగ్ చేశారు, అది వాడేశారు. ఒకవేళ నిజంగానే తేడా వచ్చినప్పుడు ఎందుకు వాడాలి? నేను ఒకటే సూటి ప్రశ్నిస్తున్నా. 4 లారీలు తేడా వచ్చింది అని మీకు తెలిసినప్పుడు మీరు ఆయన వార్న్ చేశారంట, ఏఆర్ సంస్థని వార్న్ చేసి అయినా మారలేదు అని చెప్పేసి ఇలాగ రిజెక్ట్ చేశారండి. అసలు నాకు ఒకటి అర్థం కాలేదు. ఇప్పుడు గతంలో జరిగే ప్రాక్టీస్ ఏంటి? గతంలో 2014 నుంచి 19 దాకా 14 లారీలు ఎందుకు రిజెక్ట్ అయినాయి చంద్రబాబు నాయుడు గారి హయాంలో? అంటే గీలో క్వాలిటీ లేదనే కదా రిజెక్ట్ చేశారు. జగన్ గారి హయాంలో 18 లారీలు రిజెక్ట్ చేయడం జరిగింది, అంటే క్వాలిటీ లేదనే కదా. ఇది ప్రాక్టీస్, రెగ్యులర్ గా జరిగే ప్రాక్టీస్. మీరు ఒక యానిమల్ ఫ్యాట్ కలిసింది అని మీరు ఆరోపణ చేసినప్పుడు దీన్ని మళ్ళీ ఇంకొక ఒపీనియన్ కూడా వెళ్ళాలి కదా. నేను మొన్న కూడా చెప్పినట్టు నేషనల్ ఫుడ్ ల్యాబొరేటరీస్ గజియాబాద్ కి పంపాలా? మరి ఇంత పెద్ద హిందువుల మనోభావాలకి సంబంధించిన ఇంత పెద్ద అంశాన్ని ఈయన ఏ రకంగా చిన్నగా, అది కూడా లెజిస్లేటివ్ మీటింగ్ లో పెట్టాడు 2 నెలల తర్వాత. ఆ లెజిస్లేటివ్ మీటింగ్ లో ఎన్డీఏ లెజిస్లేటివ్ మీటింగ్ అంటే బీజేపీకి కూడా మరకంటిద్దాం, ఈయన చేసిన తప్పులో భాగం కల్పిద్దామని బీజేపీ వాళ్ళని కూడా అందులోకి లాగాడు. అది ఒక్కసారి అందరూ కూడా గమనించండి, అండర్లైన్ చేసుకోండి. 2 నెలల తర్వాత ఆయన వెయిట్ చేశాడు. ఎప్పుడైతే ఎన్డీఏ మీటింగ్ జరుగుతుంది లెజిస్లేటివ్ మీటింగ్, అందులో బీజేపీ కూడా మరకంటిద్దామని చెప్పి పెట్టాడు. అంటే 2 నెలలు ఎందుకు మీరు ఆగారు అని అడుగుతున్నా. ఈఓ అన్న వ్యక్తి అడల్టరేటెడ్ వెజిటబుల్ ఆయిల్ కలిసిందని ఫస్ట్ స్టేట్మెంట్. రెండో స్టేట్మెంట్ లో ఏం చెప్పాడు? 2 నెలల తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఒత్తిడితో యానిమల్ ఫ్యాట్ కలిసిందని ఆయన రెండో స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ఈ వ్యత్యాసం ఎందుకు? ఈఓ ఎందుకు అబద్ధాలు ఆడాల్సి వచ్చింది అని అడుగుతా ఉన్నా. ఈయన క్లియర్ గా తెలిసినప్పుడు ఎందుకు అబద్ధాలు ఆడాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ, చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కలియుగ వైకుంఠుడి పైన నింద వేశాడో ఆ ఆరోపణ తొలగిపోవాలి, దేవుడు చంద్రబాబు నాయుడికి ముట్టిగాయలు వేయాలి, సద్బుద్ధిని ప్రసాదించాలని ఇవాళ దేవుడికి పూజలు చేయడం జరిగింది. నేను ఒకటి చెప్తున్నానండి, ఇప్పుడు ఏదైతే కార్యకర్తల పైన ఎమ్మెల్యేలకి కార్పొరేటర్లకి ఎంపీటీసీలు వీళ్ళందరికీ కూడా పోలీసులు వెళ్ళి నోటీసులు ఇవ్వడం జరిగింది. మీరు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారి పర్యటనకు పర్మిషన్ లేదు, దేవుడి గుడికి వెళ్ళడానికి పర్మిషన్ ఏంటండి?
వీళ్ళందరికీ నోటీసులు ఇచ్చి ఒకవేళ మీరు పాల్గొనట్టే మిమ్మల్ని వివిధ సెక్షన్ల పైన కేసులు బుక్ చేస్తామని చెప్పేసి ఈ రకమైన కమ్యూనల్ వైలెన్స్ తీసుకొచ్చే కార్యక్రమం. అదే జగన్ గారు వచ్చారు అనుకోండి, కార్యకర్తలే కాదు ప్రజలు కూడా కొన్ని వేల సంఖ్యలో పార్టిసిపేట్ చేస్తారు. అక్కడ కమ్యూనల్ వైలెన్స్ క్రియేట్ చేయడానికి ఆల్రెడీ వీళ్ళు ఒక ప్లాన్, ఒక స్కెచ్ వేసుకుని ఉన్నారు. దీన్ని ఇష్యూని డైవర్ట్ చేసే కార్యక్రమం చేస్తా ఉన్నారు. దాని గురించి ప్రస్తుతానికి వాయిదా వేయడం జరిగింది. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు కలియుగ వైకుంఠుడిని దర్శనం అదే మాజీ ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఖచ్చితంగా కలియుగ వైకుంఠుడిని దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకుని ఏదైతే నింద వేశారో ఆ నిందారోపణ పోవాలి, చంద్రబాబు నాయుడు గారికి సద్బుద్ధి రావాలి అని ఈ కార్యక్రమం చెప్పారు. దుర్బుద్ధితోనే చేస్తున్నారు అనేది అర్థమవుతుంది.